అంశము మనం చదివేటువంటి అంశము వాక్యము దేవుని సంఘము. దీనికి దేవుని సంఘమునకు రెండు అర్థాలు ఉన్నాయి. లేకపోతే చర్చ్ అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. చర్చ్ అంటే ఒక భవనము అనేది అందరికీ అర్థమయ్యేటువంటి మాట. భవనం ఒక బిల్డింగ్, ఒక పెద్ద అందరూ కూర్చునేటువంటి స్థలం. రెండవది దేవుని ప్రజలు. ఒక ప్రక్కని భవనము, ఇంకొక ప్రక్కని దేవుని ప్రజలు. మనము మన సొంత విచక్షణను బట్టి ఆలోచన చేస్తే భవనము ప్రాముఖ్యమా, లేకపోతే వ్యక్తులు లేక దేవుని మనుషులు ప్రాముఖ్యమా? దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చర్చ్ అనేటువంటి ఇంగ్లీష్ పదంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రజలు ఆరాధనకు కూడేటువంటి స్థలం. చర్చ్ అంటే దేవుని ప్రజలు ఆరాధన కొరకు కూడుకునేటువంటి స్థలం. చర్చ్ అనే మాటకు రెండవ అర్థం ఏంటంటే దేవుని ప్రజలు. ఈరోజు మనం చర్చించేటువంటి అంశము దేవుని ప్రజలు అనే అంశాన్ని మనం చర్చిస్తున్నాం. దేవుని ప్రజలు. భవనం గురించి మనం చర్చించట్లేదు. తర్వాత తరచుగా మనుషులకు సంఘము, దేవుని సంఘం ఉండాలంటే భవనము ఉండాలా, లేక బిల్డింగ్ ఉండాలా? బిల్డింగ్ ఉంటేనే సంఘమా, బిల్డింగ్ లేకపోతే సంఘం కాదా? అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సంఘము లేక దేవుని భవనము మానవులే. వాక్యం చదువుదాం. పూర్వకాలము 4వ శతాబ్దం వరకు క్రైస్తవ సంఘము స్థాపింపబడిన తర్వాత మొదటి శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు దేవాలయాలు లేవు. ఈ సంఘ సభ్యులు వాళ్ళ ఇళ్లలో ఆరాధన చేసుకునేవాళ్ళు. ఆ విధంగా మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళు ఇంటింట అనేటువంటి మాట మీరు చూస్తారు. అలాగే అపోస్తుల కార్యములు తర్వాత అధ్యాయాల్లో కూడా వాళ్ళు ఇంటింట పరిచర్య చేసినట్లుగా వాక్యం చెప్తుంది. అంటే దేవుని ప్రజలు ఎక్కడైతే సమావేశం అవుతారో అదే దేవుని సంఘం. ఇంగ్లీష్లో అదే చర్చ్. మనము దేవుని ప్రజలకు భవనం కంటే దేవుని ప్రజలు ప్రాముఖ్యమైన విషయం గుర్తించడానికి ఒక వాక్యం. ఫిలోమోనుకి 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వాక్యం చదవండి. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే వాళ్ళ ఇంటిలో ఆరాధన చేస్తున్నారు. అప్పటికి ఎవరికి భవనాలు లేవు, బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు మనము ఆరాధన భవనంలో చేస్తేనే ఆరాధన అని అనుకోక్కర్లేదు. 4వ శతాబ్దం వరకు కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి వచ్చే వరకు క్రైస్తవులకు భవనాలు లేవు. వాళ్ళు ఎప్పుడు ఇళ్లలోనే ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చైనా దేశంలో ఉన్న క్రైస్తవ సంఘం గురించి ఆలోచన చేస్తే, చైనా దేశంలో ఉన్న క్రైస్తవ సంఘం కూడా అందరూ ఇళ్లలోనే ఆరాధన చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా పెద్ద క్రైస్తవ సంఘం చైనాలో ఉంది. ఇప్పుడు వారు ఇళ్లలో ఆరాధన చేసుకుంటున్నారు. భవనము లేకపోయినా సంఘం ఉండొచ్చు, కానీ సంఘం లేకపోతే భవనం లేదు. సంఘం లేకపోతే మనకి ఎంత గొప్ప బిల్డింగ్ ఉన్నా దానికి ఏమి విలువ లేదు. సో కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, చాలా మందికి సంఘము అనేది పాత నిబంధన కాలంలో ఉందా అంటే, క్రీస్తు పుట్టక పూర్వము సంఘము ఉన్నది, లేకపోతే చర్చ్, దేవుని సంఘము చర్చ్ ఉన్నది అనే దానికి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం.
త్రోవలో వెళ్ళుచుండగా ఉమ్. నీళ్లున్న ఒక చోటికి నో నో వచ్చినప్పుడు. నో నో మీరు 8వ అధ్యాయం చదువుతున్నారు. 7వ అధ్యాయం చదవండి. 7:38. ఓకే. 7:38. సీనాయి పర్వతము మీద ఉమ్, తనతో మాట్లాడిన దేవదూతతోనూ ఉమ్. పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి. అరణ్యములోని సంఘముతో అంటే దేవుని ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి, ఇక్కడ వాస్తవంగా అరణ్యం అనే మాట కూడా రైట్ కాదు, ఇక్కడ ఎడారి అనే మాట ఉండాలి కరెక్ట్ గా. ఎడారి అందు ఉన్న దేవుని సంఘం. వాళ్ళకి భవనం ఉందా? లేదు, కానీ సంఘం ఉంది. అందుకని దీనిలో 2 మాటలు తెలుసుకుంటాం. పాత నిబంధన కాలంలో కూడా దేవుని సంఘము ఉన్నది. అయితే సంఘము ఉండాలి అని అంటే, లేక దేవుని ప్రజలు ఉండాలంటే భవనము లేకపోతే దేవుని సంఘం లేదు అని అనుకోకూడదు. ఇప్పుడు ప్రస్తుతపు రోజుల్లో కోవిడ్ వచ్చిన తర్వాత దేవుని సంఘం ఎక్కువ జూమ్లో ఉంది. మనము ఈ ఈ జూమ్ అనేది ఆపరేట్ చేయటం ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని వాక్యం వినటానికి దీనిలో చేరుతున్నారు. సువార్త ఈ విధంగా ప్రకటింపబడాలి. మనం దేవాలయంలో లేకపోయినా కూడా మనం ఇంట్లో ఉన్నా లేకపోతే వేరే స్థలంలో ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని వాక్యం మనం వింటున్నాం. ఇప్పుడు ఇక నుంచి మనం ఏమనాలంటే జూమ్లో ఉన్న దేవుని సంఘం, ఎడారిలో ఉన్న దేవుని సంఘం, ఇప్పుడు జూమ్లో ఉన్న దేవుని సంఘం. దేవుడిచ్చిన మహా గొప్ప వరం ఈ కోవిడ్ రావటం చేత దీన్ని మనం గుర్తించగలిగాం. లేకపోతే ఈ విధంగా దేవుని సంఘం వాక్యం చదువుకోవడానికి అవకాశం లభించేది కాదు. కొంతమంది తరచుగా ఆలోచన చేసేవాళ్ళు, ఆఖరి కాలంలో సువార్త అందరికీ ఏ విధంగా ప్రకటింపబడుతుంది అని. ఎందుకంటే కొన్ని దేశాల్లో సువార్త ప్రకటించడానికి స్వతంత్రం లేదు. అయితే ఇప్పుడు ఈ జూమ్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అడ్డుగోడలన్నీ తొలగిపోయినాయి. కొన్ని దేశాలకు పరిశుద్ధ గ్రంథం తీసుకెళ్ళకూడదు. అయితే ఇప్పుడు ఏమైంది, పరిశుద్ధ గ్రంథాన్ని ఇంటర్నెట్లో పెడుతున్నారు, ప్రతి సెల్ ఫోన్లో పరిశుద్ధ గ్రంథం చదువుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి, దేవుని వాక్యము ఎలాగో ప్రకటింపబడుతుందో. అలానే ఈ జూమ్లో ఉన్న దేవుని సంఘం అని కూడా మనం అనుకోవచ్చు. భవనం లేకపోయినా సంఘము ఉంటుంది. వాక్యము ప్రధానం. సంఘం అనగా ఎవరు? ఇక్కడ ఈ విషయం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలో పిలువబడిన వారు అని అర్థం. సంఘం అనగా ఎవరో? పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ ఇన్ ఇంగ్లీష్. చర్చ్ అంటే కాల్డ్ అవుట్, లోకములో నుండి ప్రత్యేకమైన జనాంగంగా ఉండుటకు పిలువబడిన వారు అని అర్థం. సంఘము కాల్డ్ అవుట్ అంటే ఈ విధంగా పిలువబడిన ఈ మనుషులు ప్రత్యేకమైన వారు. అంటే లోకంలో ఉన్నట్లుగా బ్రతకటం కాదు. లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న అలవాట్లు, లోకంలో ఉన్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అన్యాచారాలు, వాటన్నిటినీ విడిచిపెట్టేసి మనము ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండటానికి పిలువబడ్డవారు. అది సంఘం అంటే. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను. క్రైస్తవ లోకంలో ఉన్న ఒక లోపం ఏంటంటే, ఈ విధమైన ఆచారాలన్నిటిలో నుండి దేవుడు మనుషులను పిలిచాడు. కానీ వాళ్ళు వస్తూ చేసిన ఒక ఘోరమైన పని ఏంటంటే, వాళ్ళ ఆచారాలను కూడా తెచ్చారు. అందుకే ఇప్పుడు ఏదైనా ఒక వివాహం జరిగిన, ఏదైనా ఒక సమాధి కార్యక్రమం జరిగిన, ఏదైనా ఒక క్రైస్తవ కార్యక్రమం జరిగిన, కొన్ని చోట్ల మనకి ఆ వాళ్ళు అంతకుముందు అనుసరించిన ఆ అలవాట్లు, ఆచారాలు మనకు కనబడతాయి. ఏమంటారు? ప్రదానం చేసినప్పుడు ఏ విధంగా ప్రదానం చేస్తారో, ఏ విధమైన వస్తువులు ఇస్తారు, వివాహం చేసినప్పుడు ఆ ఇంటికి ఏ విధంగా అలంకరిస్తారు, ఇవన్నీ తర్వాత ఈ కార్యక్రమాలన్నిటిలో కొబ్బరికాయ చాలా ప్రాముఖ్యమైన పాత్ర వర్తిస్తుంది. అంతకుముందు మనం దానిని అనుసరించే వాళ్ళము. కానీ దేవుడు మీరు ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని మనల్ని పిలిస్తే, మన వస్తువు ఎక్కువ భాగం క్రైస్తవులైన వాళ్ళు వీటన్నిటిని తీసుకొచ్చారు. వీటన్నిటిని వాళ్ళు కూడా తీసుకొచ్చి క్రైస్తవ సంఘంలో ఉండి ప్రత్యేకమైన జనాంగంగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు ఇంకా ఆచారాలను అనుసరించి నడుస్తున్నారు. అందుకే మనము ఈ పాఠం చదువుకుంటున్నాము. దేవుని ప్రజలు అనగా ఎవరు? ఈ దేవుని సంఘము అంటే ఎవరు అంటే, లోకంలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండుటకు పిలువబడిన వారు.
పూర్వము వారికి ఉన్న ఆచారాలను, పూర్వం వారికి ఉన్న కట్టుబాట్లను, సాంప్రదాయాలను వాటన్నిటిని విడిచిపెట్టి క్రైస్తవ సంఘంలోకి రావాలి. అయితే క్రిస్టియన్ చర్చి ఇప్పుడు అంత ప్యూర్గా లేదండి. చాలా మంది ఆ పాత సాంప్రదాయాలు, పద్ధతులు వాళ్ళతో తీసుకొచ్చి క్రైస్తవులు అయిన తర్వాత కూడా వాటిని అనుసరిస్తున్నారు. క్రైస్తవుడు అనగా అర్థం ఏంటంటే, లేక సంఘం అనగా లోకంలో నుండి ప్రత్యేకమైన ప్రజలుగా ఉండుటకు పిలువబడిన వారు. మీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీరు క్రైస్తవులు అయిన తర్వాత ఇంకా గత కాలంలో మీరు క్రైస్తవులు కాకముందు మీ పితరులు, మీ పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలు ఉన్నాయా? లేకపోతే మీరు ప్యూర్ క్రిస్టియన్స్గా ఉన్నారా? నేను చెప్పగలను, మాకు మాకు ఈ సాంప్రదాయాలు ఏమీ లేవు, అంతకుముందు ఆచారాలు ఏమీ లేవు, మేము క్లీన్. పూర్తిగా వాటన్నిటిని మా పితరుల దగ్గర నుంచే వాటన్నిటిని విడిచిపెట్టేసి మూఢనమ్మకాలు కానీ, పాత సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, ఒక వివాహం చేసిన, ఒక సమాధి కార్యక్రమం చేసిన, ఏ క్రిస్టియన్ కార్యక్రమం చేసినా బైబిల్ ఆధారమైన కార్యక్రమాన్ని మాత్రం నడిపిస్తాం. చాలా దేవుడు ఆ విధమైన వెలుగు మాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞుడిని. మా పితరులు ఆ విధంగా మమ్మల్ని నడిపించినందుకు మేము దేవునికి కృతజ్ఞులం. ఇప్పుడు తర్వాత వాక్యం చదువుతామండి. తర్వాత వాక్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తునందు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మనము తన మహిమకు కీర్తికలు తన చేయవలని మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఏర్పరచెను. పిలువబడిన వాళ్ళు ఎవరంటున్నాడు? పిలువబడిన వారు దేవుని స్వాస్థ్యము. బహుశా తెలుగు మీ అందరికీ ఈ మాట అర్థం తెలుసు అనుకుంటున్నాను, తెలియకపోతే వివరిస్తాను. స్వాస్థ్యం అంటే సంపద, ఆస్తి అంటున్నాడు. దేవుని సంఘము దేవుని ఆస్తి అంట. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మనలను దేవుడు తన స్వాస్థ్యముగా, తన సొంత ప్రజలుగా ఏర్పాటు చేశాడు. దేవుని ప్రజలుగా ఏర్పాటు చేయబడిన వాళ్ళకి మూఢనమ్మకాలు కానీ, అన్యాచారాలు కానీ, గత కాలంలో జరిగించిన కట్టుబాట్లు కానీ, పద్ధతులు కానీ, నియమాలు కానీ ఏమీ ఉండవు. మనము ఎవరికి లేవో వారే దేవుని స్వాస్థ్యం. ఇంకొక వాక్యం చదువుదామండి. మనము దేవుని ప్రజలంగా ఉండటం కోసం దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచినప్పుడు మనం ఎలా ఉండాలనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్యం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు మీరు సమస్త జనులలో సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. స్వకీయ సాంపాద్యం అంటే ఆయన సొంత ఆస్తి అంటే మనం. అంటాడు ఈ మాట, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి. నిబంధన అంటే ఏమిటండి? చాలా మందికి ప్రాముఖ్యంగా, ఒకవేళ మీకు వివరంగా దీన్ని అర్థం అవటానికి చెప్పాలంటే వాక్యమే చదవాలి. చెప్తాను, కానీ వాక్యం కూడా చెప్తాను. ఈ నిబంధన అంటే 10 ఆజ్ఞలు. ఇక్కడ ఏమంటున్నాడు? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఆ నిబంధన ఏమిటండి మరి? నిబంధన 10 ఆజ్ఞలు. మీకు రిఫరెన్స్ చెప్తాను, కొంచెం టైం తీసుకుని చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వాక్యం. నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వాక్యం. అందుకు మోషే త్వరపడి త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల. మీరు 34:28 చదవట్లేదు ప్లీజ్. 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు.
అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 అమ్మ, ఈ మాటలు ఆజ్ఞలను చూడండి. నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను చాలు, అక్కడ వరకు చాలు. అంటే నిబంధన అంటే ఏమిటనమాట? 10 ఆజ్ఞలను దేవుని ప్రజలు ఏం గాయకోవాలన్నమాట? 10 ఆజ్ఞలను మీరు గై దేవుని ప్రజలుగా ఉండాలి అని అంటే 10 ఆజ్ఞలు గాయకోవాలి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో కూడా మీరు నా ప్రజలు అని చెప్పాడు. మీరు నా ప్రజలు, స్వకీయ సాంపాద్యం, నా ఆస్తి, నా సంపద, నా ప్రజలు అని దేవుని సంఘం గురించి చెప్తున్నాడు అండి దేవుడు. దేవుని సంఘం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. దేవుని సంఘం ఎవరో అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న మాటల్లో నా నిబంధన అన్నాడు కదా. నిబంధన అంటే ఏమిటని చెప్పాము? 10 ఆజ్ఞలు. దేవుని ప్రజలైన పిలువబడిన వాళ్ళు 10 ఆజ్ఞలు అనుసరిస్తారు. ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో, నవీన కాలంలో ఉన్న క్రైస్తవ సంఘంలో 10 ఆజ్ఞలు అనుసరించవలసిన అవసరమే లేదని, వాటి గురించి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు క్రైస్తవులుగా కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాక్యంలో దేవుని ప్రజలైన వాళ్ళు ఆయన నిబంధనను అనుసరిస్తే, లేక ఎవరైతే దేవుని నిబంధన అనగా 10 ఆజ్ఞలు అనుసరిస్తారో వారు మాత్రమే దేవుని స్వకీయ సాంపాద్యము. ఇంకో వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వాక్యం. నీవు నీ దేవుడైన నీవు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చదవండి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న భూమి మీదనున్న సమస్త జనముల కంటే జనముల కంటే ఆ, నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను ఎక్కువగా నిన్ను ఎంచి తనకు నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇక్కడ దేవుని ప్రజలకి 2 మాటలు ఉపయోగించాడండి. ప్రతిష్ఠిత జనం అంటే ప్రత్యేకింపబడ్డవాడు. ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని, అంటే ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠింపబడ్డవాడు, పరిశుద్ధపరచబడినవాడు. ఆ విధంగా దేవుడు వాళ్ళని పిలిచి వాళ్ళని పరిశుద్ధపరిచి తన ప్రజలుగా ఉంచుకున్నాడు. అంటే దేవుని ప్రజలకి ఎటువంటి గుణం ఉండాలనేది ఇక్కడ మనం చూస్తాము. వాళ్ళు పరిశుద్ధ జనమై ఉండాలి అని దాని అర్థం. తర్వాత ఇంకో వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 26:19. తాను సృజించిన సమస్త జనముల కంటే తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత కీర్తి ఘనత పేరు పేరు కలుగునట్లు హెచ్చించునని ఆ ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఇందువని యెహోవా ఈ దినమున ప్రకటించాను. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దీనిలో తాను సృజించిన సమస్త జనముల కంటే, అంటే ఈ భూమి మీద మానవుల ఉనికి ఉంది అని అంటే ప్రతి మానవుడిని దేవుడే సృష్టించాడు. మరి కేవలము క్రైస్తవులనో, యూదులనో, ముస్లింలనో దేవుడు సృష్టించాడు అనేది కాదు. అక్కడ వాక్యం ఏంటంటే తాను సృజించిన సమస్త జనముల కంటే. ప్రస్తుతం భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే వారిని కూడా దేవుడు సృష్టించాడు. తాను సృజించిన సమస్త జనముల కంటే, ఇంతమంది మనుషులు ఈ లోకంలో సృష్టింపబడ్డప్పటికీ నీకు కీర్తి ఘనత కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందు అని ఈ దినమున ప్రకటించాను. యెహోవా ఈ దినాన్ని ప్రకటించాడు. మనం ప్రతిష్ఠిత జనం, ప్రత్యేకమైన జనం, దేవుని ప్రజలు, దేవుని ఆస్తి, దేవుని సొత్తు. అది క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘానికి దేవుడు ఇచ్చిన స్థితి, క్రైస్తవ సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక హోదా, ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే దేవుని ప్రజలకు దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. అందుకే మనం స్పెషల్.
క్రిస్టియన్ అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి అనుసరించి మార్గములో నడుచుకొనిన ఎడల ఆయన మార్గముల్లో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వండర్ఫుల్. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి, లేకపోతే లేదు, నువ్వు ప్రతిష్ఠిత జనం కాదు. నువ్వు 10 ఆజ్ఞలు అనుసరించి నడవకపోతే నువ్వు ప్రతిష్ఠిత జనం కాదు. ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దీనికి లింక్ ఎక్కడుందంటే 10 ఆజ్ఞలు అనుసరించిన వారిని దేవుని ప్రజలుగా స్థిరపరుస్తాడు. క్రైస్తవులు అని పిలువబడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ప్రపంచం. అలా ఉండడం కూడా అది తప్పేమీ కాదు. కానీ వారికి అందరికీ దేవుడిచ్చే ఉపదేశం ఏంటంటే, ప్రతిష్ఠితమైన జనంగా మీరు ఉండటానికి మీరు ఎలా జీవించాలో, మీరు ఏ విధంగా ప్రవర్తించాలో, మీ 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 పద్ధతులు, మీ కట్టుబాట్లు ఎలా ఉండాలో అనేది ఈ వాక్యంలో చెప్పాడు. ఆజ్ఞలను అనుసరిస్తే మీరు దేవునికి ప్రతిష్ఠిత జనంగా దేవుడు మిమ్మలను స్థాపిస్తాడు. ఓకే, కంటిన్యూ చేద్దాం. కొలస్సీ 1:13. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఉమ్, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలిగి నిమిత్తము ఉమ్. ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. 1:13. 13. మరియు మనము అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎక్కడి నుంచి వదిలిపెట్టాడు? విడిపించి అంధకార సంబంధమైన అధికారం నుండి, అంటే దుష్ట శక్తుల నుండి, అన్య దేవతల యొక్క బలము నుండి, అన్య దేవతల యొక్క అధికారం నుండి, చీకటి శక్తుల నుండి మనల్ని విడుదల చేశాడని చెప్పాడు. మనం క్రైస్తవులం అయితే ఈ దుష్ట శక్తులకి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి. ఒక విచారమైన సంగతి ఏంటంటే, క్రైస్తవులు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా సమస్య, వాళ్ళ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఇటువంటి శక్తులను సంప్రదించే క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు విచారకరమైన విషయం. మనం ఒకసారి ఆ దుష్ట శక్తుల నుంచి మనం బయటకు వచ్చాం, మళ్ళీ ఇంకా వాటిని విచారించవలసిన అవసరం ఏముంది? కారణం ఏంటంటే, దేవుని వాక్యము మనం ఆ విధంగా నేర్చుకోలేదు, మనకు నేర్పట్లేదు, దాన్ని అనుసరించి నడవట్లేదు, ఆ విధంగా బోధించే వాళ్ళు లేరు మనకి, ఆ విధంగా బోధించే సంఘంలో లేము మనం. కాబట్టి ఆ ఇంకా చీకటి శక్తులను మనం అనుసరిస్తున్నాం. చాలా విచారకరమైన విషయం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, ఇదే క్రైస్తవ్యం అంటే, తాను ప్రేమించిన తన కుమారునికి ఒక రాజ్యవారసులుగా చేశాను. అక్కడ స్వాస్థ్యము, సంపద, ప్రతిష్ఠిత జనము, ఈ మాటలన్నీ ఆఖరికి దేవుని రాజ్య వారసులకు వర్తిస్తాయి, దేవుని ప్రజలకు వర్తిస్తాయి. క్రైస్తవ సంఘము అంటే దేవుని రాజ్య వారసులు, దేవుని రాజ్యమునకు పౌరులు, అంధకార సంబంధమైన చీకటి శక్తుల నుండి విడుదల పొందినవారు. మీకు ఒక సంగతి తెలుసా? ఈ చీకటి శక్తులన్నిటికీ ప్రార్థన అంటే చాలా భయం. మీరు నిజంగా ప్రార్థన చేసే మనుషులైతే మీ చుట్టుపక్కలకు కూడా కన్నెత్తి చూడడం. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మనము దుష్ట శక్తుల యొక్క అంధకార శక్తుల నుండి విడుదల పొందిన తర్వాత క్రైస్తవులం అయ్యాము. మనం నిజంగా ప్రార్థన చేస్తే, ఏ గృహంలో అయితే మోకరించి ప్రార్థన చేస్తారో, ఏ గృహంలో అయితే దేవుని వాక్యం చదవబడుతుందో, ఆ గృహం తట్టు సాతానుడు చూడడు. దయ్యానికి చోటు లేదు, మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుని సంఘం అనగా దేవుని స్వాస్థ్యం, దేవుని సంఘం అనగా ప్రత్యేకింపబడిన ప్రజలు, ప్రతిష్ఠిత జనము, తర్వాత స్వకీయ జనము, తర్వాత దేవుని రాజ్య వారసులు. అది క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన స్థితి, క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన హోదా.
మనం ఎంత ధన్యులు అండి. అన్నిటికంటే ముందు ఆ చీకటి శక్తుల నుండి మనల్ని విడుదల చేశాడు. ఒకవేళ క్రైస్తవులు అయిన తర్వాత ఎవరైనా సరే ఇంకా అన్యాచారాలు ఏమైనా చేస్తున్నట్లయితే ఆ చీకటి శక్తులే మనల్ని పరిపాలన చేస్తాయి. తర్వాత వాక్యం 1 పేతురు 2 అధ్యాయం 9 వాక్యం. అయితే మీరు అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని మిమ్మల్ని పిలిచిన వాని అతిశయములను గుణాతిశయములను స్థిరము చేయి నిమిత్తము ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్. ఎన్ని మాటలు ఉపయోగించాడండి ఆ పేతురు. ఆయనకు దేవుడి గురించి తెలిసిన ఈ మాటల్లో ఎన్ని మాటలు. అయితే మీరు చీకటిలో నుండి, అంటే అన్యుడిగా ఉన్నవాడు చీకటిలో ఉన్నాడు, ప్రభువుని ఎరగని వాడు చీకటిలో ఉన్నాడు, ప్రార్థన చేయని వాడు చీకటిలో ఉన్నాడు, వాక్యం చదివిన వాడు చీకటిలో ఉన్నాడు. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆ విధంగా పిలువబడ్డ వాళ్ళ క్రైస్తవులు. ఇంకొక మాట ఏమంటామంటే, వీఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ మార్వెలస్ లైట్. మనం చీకటిలో నుండి వెలుగులోకి మనల్ని దేవుడు పిలిచాడు. పిలిచి మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం, అంటే దేవుని గూర్చి లోకానికి తెలియచేయడానికి మనలను దేవుడు సాధనంగా వాడుకుంటాడు. ఎవరైతే సాధనంగా వాడబడతారో వాళ్ళే దేవుని సంఘము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ అంతకుముందు మనం చదివిన మాటలు స్వాస్థ్యం అనే మాట మనం వాడాం కదా, అక్కడ దాని మాటకు అర్థం ఇది, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత మార్వలస్ తెలుగు భాష అండి బైబిల్లో. కాబట్టి మనం చీకట్లో నుంచి దేవుడు పిలిచాడు, ఒక నూతనమైన హోదా మనకి ఇచ్చాడు, స్థితి ఇచ్చాడు, మనల్ని అంధకార దుష్టశక్తుల నుండి విడుదల చేశాడు. తర్వాత దేవుని సొత్తైన ప్రజలని పేరు పెట్టాడు. ఆయన గుణాన్ని, ఆయన లక్షణాలను లోకానికి తెలియచేయడానికి మనలను సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళే క్రైస్తవులు. కానీ ఒక షరతు, వారు నిబంధన అనుసరించి నడిస్తే క్రైస్తవులు, 10 ఆజ్ఞలు అనుసరించి నడిస్తే దేవుని ప్రజలు అంటారు. అట్టి వారికి అందరికీ ఈ స్థితి లభిస్తుంది. తర్వాత వాక్యం చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూడండి, పిలువబడక ముందు, క్రైస్తవుడిగా ఉండడానికి పిలువబడక ముందు అతను చీకటి, పిలువబడిన తర్వాత అతను వెలుగు. వెలుగు చీకటికి అసలు ఈ మధ్య ఏమైనా సంబంధం ఉందంటారా? మనం ఏమైనా పోల్చగలమా రెండింటిని? చీకటి చీకటే, వెలుగు వెలుగే. ఆశ్చర్యకరమైన వెలుగని ఇంతకు చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు పూర్వం మందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మనమందరము వెలుగు. అందుకే చెప్తాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు ఏ మారుమూలన, ఏ గ్రామంలో, ఏ స్థలంలో, ఎక్కడ ఉన్నప్పటికీ ఆ స్థలంలో అతను ఒక దీపస్తంభం. ఆ మనిషి ఒక దీపస్తంభం. దేవునికి ఒక దీపస్తంభంగా ఉండటానికి దేవుడు మనల్ని వేరు వేరు ప్రదేశాల్లో నియమించాడు. అక్కడి నుంచి దేవుని గూర్చిన, దేవుని ప్రవర్తన, దేవుని గుణమును ఇతరులకు తెలియచేయడానికి మనలను సాధనములుగా వాడుకుంటాడు. తర్వాత వాక్యము ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 6 వాక్యం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపముల నుండి విడిపించడానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి రాజ్యముగాను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూడండి, ఈ విధంగా పిలువబడిన వాళ్ళు దేవుని రాజ్యం అంటున్నారు. యాజకులుగానంటే దేవునికి పరిచర్య చేయటానికి దేవుడు మనలను నియమించాడు.
కాబట్టి క్రైస్తవ సంఘాన్ని దేవుడు ప్రపంచంలో నుండి, చీకట్లో నుండి ఆయన వెలుగులోకి పిలిచి తన ప్రజలుగా, తన స్వాస్థ్యముగా, తన రాజ్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వాక్యం. మా పెద్ద మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఉమ్, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఉమ్, మరియు నేను చూడగా ఉమ్. సింహాసనం నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ప్రతి ప్రజలలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను నీ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. ఇది ఈ మాటలు, ఈ వాక్యంలో ఉన్న ఈ మాటలు అంటాడు. కొన్నాడంట మన. ఏం పెట్టి కొన్నాడండి? డబ్బు పెట్టి కొనలేదు. అన్నిటికంటే ఇప్పుడు మనం చాలా విలువైనది బంగారం అనుకుంటాం. ఇది విలువైన బంగారం అనుకుని చాలా మంది దాన్ని ధరిస్తారు కూడా. సో దాన్ని పెట్టి దేవుడు కొనలేదు. మనం డబ్బు పెట్టి దేవుడు మనల్ని కొనలేదు, ఆస్తి పెట్టి కొనలేదు, తన సొంత రక్తం ఇచ్చి కొనడు. అంటే ప్రాణం, తన ప్రాణం ఇచ్చి మనలను ఒక ప్రత్యేకమైన మనుషులుగా ఉండడానికి దేవుడు ఈ భూమి మీద నుండి అంటున్నాడు. ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి. ఇక్కడ ఎవడు కూడా ఏ ఏ ఏ వంశస్థుడు, ఏ జాతి మనిషి ఇది మాదే క్రైస్తవ్యం అని ఎవరు అనుకోవటానికి వీల్లేదండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలో నుండి దేవుడు తన కొరకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే మనం ప్రకటించినప్పుడు కూడా చెప్తాడు కదా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించటి, అందరికీ ప్రకటించమన్నాడు. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏదో ఒక తెగ, ఒక భాష, ఒక ప్రదేశము, ఒక రాజ్యము, ఒక దేశము సంబంధించింది కాదు. ప్రపంచానికి అంతటికి సంబంధించింది. దేవుని ప్రజలు ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉంటారు. మీకు ఒక సంగతి చెప్తాను. మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. కానీ క్యాస్ట్ సిస్టమ్ ప్రకారం ఆ క్యాస్ట్లో పుట్టిన ఆ మనిషికి విలువ ఎక్కువ ఉంటుంది. కానీ దీనిలో ఒక మనిషి క్రైస్తవుడైతే అందరూ ప్రభువు సన్నిధిలో అందరూ సమానం. ఎంత ఆశ్చర్యం అండి ఈ వాక్యం! అందరూ దేవుని దృష్టికి అందరూ సమానం. అదే చెప్తున్నాడు. ఒక రాజ్యం కానీ, ఒక దేశం కానీ, ఒక భాష కానీ, ఒక తెగ కానీ, ఒక రంగు కానీ, దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు. అన్ని రాజ్యాల నుండి, అన్ని భాషల నుండి దేవుడు మనుషులను కొన్నాడు అని చెప్పాడు. తర్వాత వాక్యం చదువుదాం. ఇది ఈ వాక్యం 2వ సమూయేలు 7వ అధ్యాయం 23వ వాక్యము 5వ లైన్ నుంచి చదవండి. చాలా పెద్ద వాక్యం ఇది. 2వ సమూయేలు 5వ అధ్యాయము 23వ వాక్యం. నీవు ఐగుప్తు నుండి, అక్కడి నుంచి చదవాలి. నీవు ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు దేశం నుండి, ఆ జనుల వశములో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశములో నుండి, వారి దేవతల వశంలో నుండి నీ విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడున్నది? చూడండి, ఈ విధంగా ప్రభువుని అంగీకరించిన మనుషులు వంటి మనుషులు ఇంకెక్కడా లేరని చెప్తారు. ఏ ఏ ఏ మతంలో లేరు, ఏ భాషలో లేరు, ఏ స్థితిలోనూ లేరు. కేవలం అటువంటి మనుషులుగా దేవుడు మనల్ని, ఇటువంటి మనుషులు లేరు. కానీ ఇక్కడ ఒక వాక్యం చెప్పాడు, నీవు ఐగుప్తు నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి. మనలో ఆ దేవతలతోటి తిరిగి ఆ దేవతలకు మనం ఆరాధన, పూజ చేసి వాటికి నమస్కారం చేయవలసిన అవసరం ఏమీ లేదు. దేవుడు మనలను వాళ్ళ నుంచి విడుదల చేశాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి సంభవించినా మనం ఆరాధన చేయవలసింది ఒక్కడనే, సృష్టికర్త అయిన యెహోవా, తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను మాత్రమే మనం ఆరాధన చేయాలి. సో చాలా ఎంత చక్కగా వివరించాడండి. దేవుని ప్రజలు అంటే విడుదల పొందినవాడు, దుష్ట శక్తుల యొక్క హస్తాల నుంచి విడుదల పొందినవాడు. మరలా మనం వాళ్ళకి బానిసలు కాకుండా దేవుడు మనల్ని విడుదల చేశాడు. 2వ సమూయేలు 7:24. మరియు యెహోవా వైపు నీవు వారికి దేవుడై ఉండి, మరియు యెహోవా వైన నీవు వారికి దేవుడు అయి ఉండి, మరియు వారు నిత్యము ఇశ్రాయేలు పేరుగల జనులై ఉండునట్లు, ఇశ్రాయేలు గల పేర్లైన జనులై ఉన్నట్లు వారికి నిర్ధారణ చేసితివి. దేవుడు
ప్రజలను అలా గుర్తించాడు ఆ కాలం. ఇస్రాయేల్ అనే పేరు పాత నిబంధనకి క్రొత్త నిబంధనలో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. పాత నిబంధనలో ఉన్న పాత నిబంధనలో దేవుని ప్రజలకు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రజలకు కూడా ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాడు. వాళ్ళని మనం క్రైస్తవులు అని పిలుస్తున్నాం. పాత నిబంధనలో యూదులు ఇశ్రాయేలీలు అనుకున్నాము. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు అనుకుంటున్నాం. క్రైస్తవులు కూడా ఇశ్రాయేలీలే. ఇంతకు ముందే మనం ఒక వాక్యం చదివాం, కొలస్సీ 1:13. ఈ వాక్యం ఇక్కడ నేను మరలా కావాలని ఎందుకు పెట్టానంటే, ఏ స్థితి నుంచి దేవుడు విడుదల చేసి క్రైస్తవులను చేశాడో ఇక్కడ చెప్తాడు. కొలస్సీ 1:13. ఆయన మనలను ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకార సంబంధమైన అధికారం నుండి అధికారంలో నుండి విడుదల చేసి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్యాన్ని వారసులుగా లేకపోతే పౌరులుగా చేసాడని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేశాడంటే మనం శాంతిగా, హాయిగా, నిశ్చింతగా నిద్రపోవచ్చు అండి. దుష్టశక్తుల యొక్క శక్తి నుండి మన దేవుడు మనల్ని విడుదల చేశాడు. ఐగుప్తు రాజు, అన్యుడైన రాజు, అతని చేతిలో నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? మీరు ఆలోచించండి. ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు? సంఘము. నేను 3 వాక్యాలు చదువుతాను, మనల్ని ఎందుకు దేవుడు సంఘంగా ఏర్పాటు చేశాడు. 1 తిమోతి 3:15 వాక్యం. 1 తిమోతి 3:15 వాక్యం. 15. ఆ సంఘము అనే మాట ఉంటుంది చూడండి మధ్యలో. ఆ సంఘము సత్యమునకు స్తంభం. అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. అంటే క్రైస్తవ సంఘంలో ఏమి అనుసరించి నడవాలంట? సత్యం అనుసరించి నడవాలంట. మీరు చాలా ఆశ్చర్యపోతారు, చాలా క్రైస్తవ సంఘాల్లో సత్యం లేదు. సత్యం అనగా ఏమి? మీరు ఎవరైనా చెప్తారా? సత్యం అంటే ఏంటో ఒకసారి ఆలోచించండి. సత్యం అనగా ఏమి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఓకే, రెఫరెన్స్ చెప్తారా? 7:17 1 యోహాను 7:17. యోహాను సువార్త 17:17 వాక్యం. మీరు చెప్పేటప్పుడు సంపూర్తిగా చెప్పాలి. శ్రీజాకి కంగ్రాచులేషన్స్, మీరు ఈ వాక్యం చెప్పినందుకు. ఇక్కడ అంటున్నాడు, నీ వాక్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఈ సంఘాల్లో ఏం లేదంట? సత్యం లేదు, వాక్యం లేదు కదా, అందుకే సత్యం లేదు అంటాడు. అందుకే క్రైస్తవ సంఘము సత్యమునకు స్తంభము. తర్వాత క్రైస్తవ సంఘము సత్యమునకు ఆధారం. వాక్యం అనగా ధర్మశాస్త్రం అని చెప్పారు సార్. చాలు, ఓకే. ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే క్రైస్తవ సంఘం ఎందుకు అనే దాని మీద 3 వాక్యాలు చదువుదాం అనుకున్నాం కదా. ఇది 2వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ఆ సంఘము ద్వారా అనే మాట దగ్గర నుంచి చదవండి. ఆ సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని. దొరికిందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ఆ సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు. ఇప్పుడు చదవండి. ఆ సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును. ఓకే, దేవుడు జ్ఞానాన్ని లోకానికి ప్రకటించడానికి క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘం ఎందుకు అనే దాని గురించి మనం చదువుకుంటున్నాం. ఒకటి, సంఘం సత్యమునకు స్తంభం.
రెండవది సంఘము లోకానికి జ్ఞానాన్ని ప్రకటించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ ఆ సంఘములో ఈ జ్ఞానము లేకపోతే ఆ సంఘములో ఈ సత్యము లేదనుకోండి, దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే క్రైస్తవ సంఘము సత్యమునకు స్తంభము, పునాది, ఆధారం. క్రైస్తవ సంఘము ప్రపంచానికి రక్షణ జ్ఞానాన్ని అందించటానికి సాధనంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకొక వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వాక్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వాక్యాలు. కాలము సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము ఆయన చొప్పున తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన తన చిత్తమును గూర్చిన మర్మమును మర్మమును మనకు తెలియజేసి మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన సంపూర్ణమైన జ్ఞాన వివేచనలు కలుగుటకు ఆ, ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఎక్సలెంట్ అయిన మాటలండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగించాడు. క్రైస్తవ సంఘం అంటే జ్ఞానం గల మనుషులు అని అర్థం. జ్ఞానం కలిగి వాళ్ళు బ్రతుకుతారు. అందుకని దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు, వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. రైట్ సోదరులు అంటే రైట్ అని ఒక బిషప్ ఉన్నాడు, మెథడిస్ట్ బిషప్. ఆయన కొడుకులు ఇద్దరు, వాళ్ళ నాన్నగారు ఒకసారి ప్రసంగం చేస్తున్నాడు, మనుషుడు గాలిలో ఎగరలేడు అని. ఆ బిషప్ ప్రసంగం చేస్తుంటే ఇద్దరు కొడుకులు ముందు కూర్చొని నవ్వుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు ఏంటి ఇలాంటి బోధ చేస్తున్నాడని. వాళ్ళ నాన్నగారు మానవుడు గాలిలో ఎగరలేడు అనేటువంటి విషయాన్ని కరెక్ట్ కాదని వీళ్ళిద్దరూ విమానాన్ని కొనుక్కున్నారు. రైట్ సోదరులు విమానాన్ని, గాలిలో ఎగిరే విమానాన్ని కనుక్కొని వాళ్ళ నాన్నగారు చెప్పేది కరెక్ట్ కదని బోధించారు, లోకానికి తెలియచేశారు. కాబట్టి దేవుడు తన ప్రజలకు జ్ఞానము సంఘం ద్వారా బయలుపరుస్తాడు. ఓకే, కంటిన్యూ చేద్దాం. అపోస్తుల కార్యములు 26:18. నన్ను చూచి ఉన్న సంగతులను నేను నీకు కనబడుపో సంగతి గూర్చియు నువ్వు పరిచారికుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అంటే క్రైస్తవ సంఘానికి దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడు చూడండి. సాతాను అధికారం నుండి మనుషులను విడుదల చేసి దేవుని వైపు తిరగటానికి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం చేత పాపక్షమాపణ పొందటానికి, పరిశుద్ధపరచబడిన వారి సమూహములో వారు స్వాస్థ్యము పొందటానికి క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎంత వండర్ఫుల్ అండి. ఈ వాక్యాలు మీరు 10-20 సార్లు చదివితే కానీ మీకు వంట పట్టవు. అంత అమూల్యమైన వాక్యాలు. అదే క్రైస్తవ సంఘం. మనము ఆ సంఘంలో ఉన్నాం. మనం ధన్యులము, యోగ్యులము. ఇంత ధన్యమైన వాక్యము చదువుకుంటున్నామనంటే మనము ఆ దానిలో పాలిభాగస్థులం అంటే అది ఎంత సంతోషమో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 28:19-20 ఈ 2 వాక్యాలు వరుసగా ఒకసారి చదివేయండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసమిచ్చుచు వారికి బాప్తిసమిచ్చుచు మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో
అన్నిటిని గైకొన వలనని వాటన్నిటిని గైకొని వలనని వారికి బోధించుడి. వారికి బోధించుడి. ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏ సంగతులు బోధించానో వాటన్నిటిని వాళ్ళకి నేర్పమని దేవుడు తన ఉచితమైన కృప చేత చెప్పాడు. కాబట్టి క్రైస్తవ సంఘం అనగా ప్రపంచంలో నుండి, చీకటిలో నుండి, దుష్టశక్తుల యొక్క బలంలో నుండి, అధికారంలో నుండి ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడిన వారు. వారు ప్రతిష్ఠిత జనము. వారు దేవుని సొత్తి, దేవుని ఆస్తి, దేవుని స్వాస్థ్యం, దేవుని రాజ్య వారసు అవటానికి దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ విధంగా మొట్టమొదట పిలువబడ్డ మనిషి ఎవరు? అబ్రహాం అండి. ఈ విధంగా మొట్టమొదట పిలువబడ్డ మనిషి ఎవరు? అబ్రహాం అండి. వెరీ గుడ్. 12 అధ్యాయం 1 నుంచి, ఆదికాండం 12 అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. యెహోవా నీవు లేచి యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ దేశం నుండి, బంధువుల వద్ద నుండి బంధువుల వద్ద నుండి, తండ్రి ఇంట నుండి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు నేను దేశమునకు నీకు వెళ్ళుము. చూపించు దేశమునకు వెళ్ళుము. వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా నిన్ను చేసి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3 నిన్ను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను. ఆశీర్వదించేదను. నిన్ను దూషించే వారిని నిన్ను దూషించు వారిని శపించెదను. ఉమ్. భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా అబ్రహాముని దేవుడు పిలిచాడండి. ఇక్కడ వరకు 2-3 వాక్యాలు పిలవటమే. కానీ అబ్రహాం వెళ్ళాడా లేదా? 4వ వాక్యం వెళ్ళారండి. చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. ఆమేన్. అంటే మొట్టమొదటి క్రైస్తవుడు అబ్రహాం అన్నమాట. పాత నిబంధన కాలంలో కూడా క్రైస్తవ సంఘం ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాలం క్రొత్త నిబంధన సంఘం, పాత నిబంధన కాలంలో ఉన్న సంఘము పాత నిబంధన ఉన్న సంఘమే కొనసాగుతుంది. ఇప్పుడు ఇది క్రొత్తదేం కాదు. వాళ్ళని యూదులని పిలిచారు, వీళ్ళని క్రైస్తవులని పిలుస్తున్నారు. క్రీస్తు పూర్వం ఉన్నవాళ్ళు ఇశ్రాయేలీలు, యూదులు. తర్వాత ఇశ్రాయేలీలు అనే మాట ఇప్పుడు కూడా క్రైస్తవులకి దేవుడు ఉపయోగిస్తాడు. ఈ సంఘము ఎప్పుడు ప్రారంభమైంది? చాలా మంది తెలుసుకోవాలని ఆశిస్తారు. 1775 బీసీ. 1775 బీసీలో దేవుణ్ణి అబ్రహాము పిలిచాడు. అంటే క్రైస్తవ సంఘము అప్పుడు ప్రారంభమైంది. సో కాబట్టి ఈ మాటలను బట్టి మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకమైన మనిషి. నాకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుండి విడుదల పొందినవాడు. అతడు గతంలో చేసిన పాపములకు క్షమాపణ పొందినవాడు. అతడు దేవుని ఆస్తి, దేవుని స్వాస్థ్యము, దేవుని రాజ్యం, దేవుని సంపద. నీకు ఇంకొక సంగతి చెప్తా. అతని పైన దేవుని కనుదృష్టి దివారాత్రము నిలుస్తుంది. ప్రతి విధమైన సమస్య నుండి, చిక్కు నుండి దేవుడు అతన్ని కాపాడతాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవునితో నడవటం అంత తేలిక కాదు. మనం హానోకు వలె నడుస్తున్న దేవునితో నడుస్తున్న ఈ నడకలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడే మన విశ్వాసం బలపడుతుంది. ఆ విధంగా మన విశ్వాసం బలపడి ప్రభువైన యేసుక్రీస్తుకి మనం అందరము సాక్షులంగా ఉండటం కోసం, ఆయన నామాన్ని మనం ప్రచారం చేయడం కోసం క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. క్లోజింగ్లో ఒక మాట, క్రైస్తవ సంఘానికి ఒక మాట చెప్పాడు. మీరు నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, 10 ఆజ్ఞలు మీరు అనుసరించి నడిచిన ఎడల మీరు నా ప్రజలై ఉంటారని చెప్పాడు. ఈ అద్భుతమైన ఈ వాక్యంలో మనం అందరం ధన్యులం. మనం దేవుని ప్రజలం. తన సొంత రక్తంతో మనల్ని కొన్నాడు. ఆ విషయం కూడా మనం చదువుకున్నాం. తర్వాత మనలను సమస్త విధములైన దుష్టశక్తుల యొక్క ప్రభావం నుండి కాపాడుతానని వాగ్దానం చేశాడు. వాళ్ళే దేవుని ప్రజలు. మనం అవిధేయులం కాకుండా ఆయన మాటలకు విధేయులమైతే
మన శేష జీవితం ఆయనతో నడిస్తే ఈ మహిమను, ఆ ప్రభావాన్ని గ్రహిస్తాము, అనుభవిస్తాము. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, ఈ భూమి మీద మీకంటూ ఒక జనం ఉండాలని మీరు నిర్ణయించి వారిని స్థాపించటానికి ఏర్పాటు చేశారు ప్రభువా. మీరు మమ్మలను మీ స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. మమ్మలను మీ సంపదగా మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు. మాకు మీ గురించి లోకానికి తెలియచేసేటువంటి బాధ్యత ఇచ్చారు. మీకు ఎన్నో వందనాలు తండ్రి. మీ కుమారులంగా, మీ కుమార్తెలంగా మేమందరం ఈ భూమి మీద మా యాత్ర సాగించి మా కొరకు మీరు తయారు చేస్తున్న నిత్యరాజ్య వారసులు ఉన్నట్లు సిద్ధపడేటువంటి భాగ్యం దయచేయండి. మా జూమ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి ఆధ్యాత్మిక స్థితి మారి, వారి ఆధ్యాత్మిక ఆలోచన పూర్తిగా మార్పు చెంది ఒక నూతనమైన అనుభవంలో మేమందరం సాగుటకు సహాయం చేయదురని, రేపటి సాయంకాల సమయం మందు ప్రార్థనను గురించి మేము చదువుకోబోయే అంశాన్ని మీ ఆశ్చర్యమైన శక్తి చేత ఆశీర్వదించండి. సబ్బాతు రోజు మేము నేర్చుకోబోయేటువంటి పాఠాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆశీర్వదించండి. ఈరోజు మీ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఒక సాధనంగా వాడుకొనుటకు, ఒక దీపంగా వాడుకొనుటకు, వారిని, వారి కుటుంబాలని వర్ధిల్లు చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం. ఆమేన్. ఆమేన్.